హలో ఫ్రెండ్స్ ఈరోజైతే నెక్ స్టిచ్చింగ్ చేసుకుందాం. వర్క్ నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఒకవేళ ఎంబ్రాయిడింగ్ నెక్ వచ్చినా వర్క్ నెక్లు వచ్చినా అవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఏంటి అని పూర్తి వివరంగా పెట్టాను. చూస్తూ ఉండండి. ఫుల్ వీడియో అయితే చూడండి. మనం ఏం చేయాలంటే ముందుగా ఇక్కడ మెటీరియల్ ఉంది కదా, ఈ మెటీరియల్ అయితే మనం ఇలా పరుచుకోవాలి. ఇలా చూస్తున్నారా, ఇలాంటి వర్క్లు వస్తాయి. ఒకవేళ మనకు స్టోన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వర్క్ డ్రెస్కి మనం ఏం చేయాలంటే ముందుగా ఇక్కడికి ఒక లైన్ గీసేయండి. ఇలా గీసేసాక ఇక్కడ ఒక కట్ మార్క్ వేసేసాను. ఇలా వేసుకున్నారు కదా, ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదండి, ఈ లైనింగ్ క్లాత్ ఇలా దీని మీదకి పెట్టేయాలా. దీనికి నేను సెంటర్ మార్జిన్ చేస్తున్నాను. సెంటర్ మార్జిన్ పెట్టుకొని ఏమైనా డిస్టర్బ్ ఉంటే మీకు క్షమించండి. క్లారిటీగా అయితే వినండి, చూడండి, స్కిప్ కాకుండా అయితే చూడండి. నేనైతే సెంటర్ కాడ మార్జిన్ వేసుకున్నాను. ఇలా మనం వేసుకున్నాక ఏం చేయాలంటే బిగినర్స్ కోసమే కదా ఈ వీడియో నేను పెట్టింది. వాళ్ళు కొంచెం క్లాత్ జారేటట్టు అలా ఉంటాయి వాళ్ళకి, అందుకని ఇలా గుండు సూదులు ఉన్నాయి కదా, ఇవి ఇలా పెట్టుకోండి. ఇవి కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవి కూడా తెచ్చుకోండి మీరు. ఇలా పెట్టుకున్నాక మన క్లాత్ అయితే జారే ఆప్షన్ ఉండదండి. లేకపోతే గుండు సూది లేకుండా ఒక స్టిచ్ అయితే పైకి సెంటర్ నుంచి వేసేస్తే మనకు క్లాత్ అయితే నిలబడిపోతుంది. అలా వేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇలా అయితే మార్జిన్ పెన్సిల్తో అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను మార్జిన్ ఇలా వేస్తున్నాను, మనకు కుట్టేటప్పుడే ఎంబ్రాయిడింగ్ మీద వర్క్ మీద వెళ్ళిపోతుంది. అలా పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇలా పెన్సిల్తో డీస్ బిళ్ళ తీసుకుని ఇలా డ్రాయింగ్ వేసుకుని దాని మీదకే మనం కుట్టు తీసుకుపోవాలా. అలాగని లైన్ కానీ వేసుకుంటే ఆ సూది ఉంది కదా, ఆ సూది దాని మీదకే లైన్ వచ్చేస్తుంది. కంప్లీట్గా అయితే అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. నేను ఒకసారి అంతా అయిపోయాక మనం ఇలా కట్ చేసుకోవాలా. ఇదంతా ఎక్స్ట్రా మార్జిన్ కట్ చేసేస్తున్నాను. ఒక ½ ఇంచ్ వరకు వదిలేయండి. ఎందుకంటే మనం కట్స్ పెట్టాలి. కట్స్ పెట్టి ఇలా కట్స్ పెట్టేస్తాను. సన్నగా పెట్టేసుకుందాం మనం. ఎక్కువ క్లాత్ అయితే వదలబాకండి, ఎందుకంటే ఎక్కువ క్లాత్ వదిలితే కూడా లుక్ మాత్రం రాదండి. అవి కూడా చెప్పేస్తున్నాను నేనైతే ఎలా కుట్టి ఉన్నానో మీ ముందరే కుట్టాను కదండి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ లైనింగ్ క్లాత్ అంతా బ్యాక్ సైడ్కి మనం తిప్పేసాము కదా, ఇలా నీట్గా మనం తిప్పుకోవాలా. ఇలా తిప్పుకుంటూ మనం మళ్ళీ ఇక్కడికి ఒక మార్జింగ్ స్టిచ్చింగ్ వేసిస్తున్నాను. ఇలా కానీ వేసుకోండి. చూడండి ఎలా చేస్తున్నాను. ఇంకా మీకు హెవీ వర్క్లు ఉన్నా కూడా నేను ఆ వీడియో కూడా పెడతానండి. ముందుగా ఇదే ఎంబ్రాయిడింగ్ నెక్కి ఎలా స్టిచ్చింగ్ చేయాలో అని ఒక వీడియో. ఇది హెవీ వర్క్లకి కూడా ఎలా స్టిచ్చింగ్, దానికైతే ముందు మనం ఇప్పుడు దీని ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ వేస్తున్నాం కదండి, దానికి ఏసీ ఆప్షన్ కూడా రావండి మగ్గం వర్క్లకి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం పెడతాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.